నమస్కారం. ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా లోతైన, మనం మెదడుకు మేతవేసే ఒక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. మనిషి జీవితం ఎంత చిన్నది, కానీ ఈ విశ్వం ఎంత పెద్దది. ఈ చిన్న జీవితం నుంచి అనంతమైన విశ్వం దాకా సాగే ఒక ఊహాజనితమైన ప్రయాణాన్ని ఒక అద్భుతమైన మూలగ్రంథం ఆధారంగా మనమిప్పుడు అర్థం చేసుకుందాం. పదండి మొదలుపెడదాం. అసలు విషయంలోకి వెళ్లే ముందు ఈ గ్రంథం మనల్ని ఒక పెద్ద ప్రశ్న అడుగుతోంది. మనుషులు పుడతారు, కొన్నాళ్లు ఉంటారు, ఆ తర్వాత చనిపోతారు కదా. మన జీవితకాలం మహా అయితే 100 ఏళ్లు. కాని ఈ విశ్వం, అది శాశ్వతం, పైగా నిరంతరం అలా విస్తరిస్తూనే ఉంటుంది. మరి మన జీవితాలు ఇంత తాత్కాలికమైనప్పుడు అంతులేని ఈ అనంత విశ్వం ఏ పని లేకుండా ఊరికే ఎందుకున్నట్లు? ఈ ఒక్క పాయింట్ మనల్ని నిజంగా ఆలోచనలో పడేస్తుంది కదూ. అనంతమైన, విస్తరిస్తున్న విశ్వం. ఈ అంశంతో మన విశ్లేషణను ప్రారంభిద్దాం. అసలు ఈ విశ్వం సైజును మనం ఎలా అర్థం చేసుకోవాలి? గ్రంథం స్పష్టంగా చెబుతున్న విషయమేంటంటే, ఈ విశ్వానికి హద్దులు లేవు. అది ప్రతిక్షణం పెరుగుతూనే ఉంటుంది. దీని పరిమాణం గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మన మెదడుకు అంతుచిక్కదు. మన టెక్నాలజీలో ఎంత ఎదిగినా సరే ఇప్పటివరకు మనం తెలుసుకున్నది మహా అయితే మన సూర్యకుటుంబం గురించి మాత్రమే. ఇంత చిన్న పరిధిలో ఉన్న మనం ఆ అనంతమైన విశ్వాన్ని ఎలా అర్థం చేసుకుంటామనేది నిజంగా ఒక పజిల్లాంటిది. ఉనికి యొక్క ఉద్దేశ్యం కేవలం సైజ్ గురించి మాత్రమే కాకుండా, ఇంత పెద్ద విశ్వం అసలు ఎందుకుందే అనే దాని వెనక ఉన్న అసలు అర్థాన్ని ఇప్పుడు చూద్దాం. ఇంత అనంతమైన విశ్వం ఎందుకుందనే దానిపై చాలా ఊహలున్నాయి. కొందరేమో ఇతర గెలాక్సీల్లో కూడా మనలాంటి జీవులు ఎక్కడో అక్కడ పరిణామం చెంది ఉండొచ్చు అంటారు. మన పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ఈ విశ్వం గురించి ఎన్నో ఆసక్తికరమైన కథలున్నాయి. అవన్నీ పక్కన పెడితే ఎవరికైనా అర్థమయ్యే లాజికేంటంటే, ఇంత పెద్ద నిర్మాణం ఏ కారణం లేకుండా ఊరికే ఉండిపోదు కదా. ఖచ్చితంగా దీని వెనుక మనకు తెలియని ఒక చాలా బలమైన, లోతైన అవసరం ఉండి తీరాలి అని ఈ మూలం బలంగా వాదిస్తోంది. మానవ అన్వేషణకు ఉన్న పరిమితులు, ఆ లోతైన కారణం ఇంకా ఎందుకు రహస్యంగానే ఉండిపోయింది? దీనికి సమాధానం తెలియాలంటే ముందుగా మనిషికున్న భౌతిక పరిమితులను మనం మాట్లాడుకోవాలి. ఒక్కసారి ఈ తేడాను గమనించండి. అంతరిక్షంలో గ్రహాల మధ్య దూరాన్ని ఆస్ట్రనామికల్ యూనిట్స్, ఇంకా కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. అవన్నీ అక్షరాలా మనం ఊహించలేని దూరాలు. మరోవైపు చూస్తే మనిషి జీవితకాలం చాలా అంటే చాలా చిన్నది. ఒక మనిషి తన జీవితకాలంలో భౌతికంగా అంతరిక్షంలోకి వెళ్లి ఆ దూరాలను దాటడం, ఆ రహస్యాలను ఛేదించడం అసాధ్యం. పోనీ ఒక తరం వాళ్ళు తెలుసుకున్నది ఇంకో తరానికి అందిస్తూ వెళ్ళినా సరే భౌతికంగా ఈ విశ్వాన్ని కొలవడం సాధ్యపడే పని కాదు కదా. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మనిషికున్న పరిమితులేమో చాలా తక్కువ, విశ్వమేమో ఊహకందలంత పెద్దది. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ భారీ దూరాన్ని మనం ఎలా పూడ్చగలం? భౌతికంగా ప్రయాణించలేనప్పుడు అసలు ఈ అనంత విశ్వంత మనకున్న కనెక్షనేంటి? కాలం మరియు బహుళ రూపాలు, ఆ కనెక్షన్ ఏంటో తెలుసుకోవడానికి ఈ గ్రంథంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన పాయింట్ని ఇప్పుడు మనం చూడాలి. అదే భౌతిక స్థలాన్ని దాటి కాలంలో ప్రయాణించడం. అసలు రచయిత ఒక సాహసోపేతమైన ఊహనిక్కడ మన ముందుంచుతున్నారు. అదేంటంటే, ప్రతి సూర్యకుటుంబంలో, ప్రతి గ్యాలక్సీలో బహుశా మనమే ఉండొచ్చు కదా అని. ఈ ప్రకృతిలో అనవసరంగా ఏదీ ఉండదన్నప్పుడు ఈ విశ్వమంతా మనమే వేరే రూపాల్లో ఒకే సమయంలో విస్తరించి ఉండొచ్చనే ఒక అద్భుతమైన ఆలోచన ఇది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది చాలా లోతైన ప్రతిపాదన. ఇదంతా కాలమనే ఒక ప్రాథమిక వాస్తవం చుట్టూ అల్లబడింది. కాలం అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి మన ప్రయాణం కేవలం భూమి మీద మాత్రమే కాకపోవచ్చు. మనం కొన్ని కాంతి సంవత్సరాల వెనుక ఉండి ఉండొచ్చు, అంటే అది మన గతం. అలాగే వర్తమానంలో ఇక్కడ ఉన్నాం, రాబోయే భవిష్యత్తులోనూ మనముంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ అనంత విశ్వమంతా ఏకకాలంలో గతం, వర్తమానం, భవిష్యత్ రూపాల్లో మనమే వ్యాపించి ఉండి ఉంటామని ఈ విశ్లేషణ చెబుతోంది. కలలు విశ్వప్రయాణపు గుర్తులు. సరే, మానవాళి నిజంగానే కాలం, అంతరిక్షం అంతటా వ్యాపించి ఉంటే ఆ అనంతమైన ఫీలింగును మనం ఎలా అనుభూతి చెందుతున్నాం? రచయిత చెప్పిన ఈ అద్భుతమైన మాటను ఒక్కసారి గమనించండి. మనకు వచ్చే కలలు యాదృచ్ఛికంగా వచ్చేవి కావు. అవి మన గతం మరియు భవిష్యత్తు కావచ్చు. అంటే మనకు వచ్చే కలలు విశ్వంలో వివిధ కాలాల్లో విస్తరించి ఉన్న మన ప్రయాణపు గుర్తులు కావచ్చట. అప్పుడప్పుడు మనం కలలో చూసే వింత సంఘటనలు ఎక్కడో విశ్వమంతటా చెల్లాచెదురుగా ఉన్న మన గత, భవిష్యత్తు రూపాలను మనమే చూస్తున్న ఒక ఛాయలాంటిదనమాట. కలల గురించి ఎన్నో థియరీలున్నాయి, కాని ఈ గ్రంథం ప్రకారం అవి ఊరికే రావు. టైం ట్రావెల్ గురించి, భౌతికంగా కాలంలో ప్రయాణించడం గురించి మనకింకా పూర్తిగా తెలియకపోవచ్చు.
కాని ఈ అనంతమైన విశ్వంలో మనం భౌతికంగా చేరుకోలేనిది ఏదైనా ఉంటే అది ఇలా మన కలల ద్వారానే మనకు అనుభవంలోకొస్తుందేమో. అంటే మన రోజువారీ జీవితాన్ని ఈ అనంత విశ్వంతో కలిపే ఒక అద్భుతమైన వారధి ఈ కలలు. ఇవి మన గతం భవిష్యత్తుల మధ్య నడిచే విశ్వప్రయాణపు ఛాయలు. విశ్వం మనదే. ఇంత అద్భుతమైన ఊహాజనితమైన ప్రయాణాన్ని విశ్లేషించిన తరువాత ఈ ఆలోచనలన్నింటినీ ఏకం చేసే ఒక ముగింపును ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలైన పాయింటుంది. ఈ విశ్వం ఉనికి వెనుక ఎన్ని రహస్యాలున్నా, దాని పరిమాణం అంతుచిక్కనిదైనా, కాలం లేదా కలల చుట్టూ ఉన్న ఈ థియరీలు ఎంత సంక్లిష్టంగా ఉన్నా ముగింపు మాత్రం చాలా బలంగా ఉంది. ఏదేమైనా ఈ విశ్వమంతా మనదే. అంటే మనం వేరు, ఈ విశ్వం వేరు కాదు. ఇదంతా ఒక సమిష్టి కుటుంబంలాంటిది. ఈ అనంత విశ్వంలో మనకున్న లోతైన కనెక్షన్ని ఇది చాలా స్పష్టంగా తెలియచేస్తోంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న మనతోనే ఉండిపోతుంది. మన కలలు, ఈ విశ్వంతో ఉన్న అంతుచిక్కని బంధాలు భవిష్యత్తులో మానవాళిని ఎలా ముందుకు నడిపిస్తాయి? బాహ్యంగా మనం ఆకాశంలోకి వెళ్ళి ఆ దూరాలను దాటలేకపోయినా మన మనస్సులలో, మన కలల్లో దాగి ఉన్న ఈ అపారమైన విశ్వాన్ని మనం ఇంకెలా అన్వేషిస్తూనే ఉంటాం? ఈ ప్రశ్న ఖచ్చితంగా ఆలోచనలను రేకెత్తిస్తూనే ఉంటుంది, ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతూనే ఉంటుంది. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.